పెత్తమెరిగి వెళ్ళిపోతే తిమింగలం వచ్చిందంట వలలోకి. ఇప్పుడు అట్లుంది తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పరిస్థితి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే కూటమి అనాలా? ఏఐఏడీఎంకే కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో నడుస్తున్నది తమిళనాడులో. అధికారంలోకి రావాలని గట్టిగా తప్పిస్తున్నారు. అదే సమయంలో డీఎంకే మరింత స్ట్రాంగ్‌గా మూవ్ అవ్వాలనుకుంటుంది. విజయ్ ఎవరి ఓట్లు కొల్లగొడతాడో దాని మీద ఆధారపడి ఉంటుంది తమిళనాడు విజయం. ఈ సందర్భంలో జరిగిన కీలకమైనటువంటి పరిణామాలు ఏంటి అంటే వైద్యనాథం ఒకప్పుడు పళనిస్వామి ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రిగా చేసినటువంటి వైద్యనాథన్ వెళ్ళి డిఎంకేలో చేరడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అయితే ఆయన పొద్దున అటు పక్కకి వెళ్తే ఏది రాజీనామా చేసి డిఎంకే వైపుకి ప్రకటిస్తే ఈలోపు ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ ఒకప్పుడు శశికళ వెనకాల ఉన్నటువంటి ఆ టీటీవీ అనే టీవీ ఛానల్తో సక్సెస్ అయిన ఆ టీటీవీ దినకరన్ అంటారు శశికళ బంధువు అనమాట. అతను పెట్టుకున్నటువంటి ఏఎంఎంకే పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో చేరింది. ఓవరాల్గా వ్యక్తిగత తగాదాల మూలంగా తమిళనాడుకి హాని కలగకూడదు అన్నటువంటి స్టేట్మెంట్, గతాన్ని క్షమించడం వల్ల మంచి జరుగుతుందన్న స్టేట్మెంట్తో ఇప్పుడు దీంతో అక్కడ ఎన్డీఏలో ఏఐఏడీఎంకే, బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ, ఐజేకే ఈ 6 పార్టీలు ఉన్నాయి. టీవీకే విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా నిరాకరించింది. కాంగ్రెస్ అదే డిఎంకే నుంచి బయటకు వచ్చి విజయ్తో కలవబోతుందన్న ప్రచారం జరిగింది. అదేం కాదండి. 2026 తమిళనాడు ఎన్నికల రోజుకి డిఎంకే డిఎంకే కూటమి ఏఐఏడీఎంకే కూటమిల మధ్యన ఎన్నికలు అయితే చాలా స్ట్రాంగ్గా జరగబోతున్నాయి ఈ దఫా.